హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శాండ్ కిచెన్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో అయితే నా 5th మంత్ ప్రెగ్నెన్సీలో నేను మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు చేసిన రొటీన్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అయిపోయి ఒక గ్లాస్ వాటర్ తాగేసాక ఇక్కడైతే మిల్క్ బాయిల్ చేసుకుని అయితే తాగుతున్నాను, పాలు తాగుతున్నాను. నాకు అంతగా నచ్చవు, ఒక గ్లాస్ చిన్న గ్లాస్ అయితే తాగేసాను. ఇప్పుడు నెక్స్ట్ అయితే ఒకసారి ఇల్లు క్లీన్ చేస్తున్నాను. ఇల్లు క్లీన్ చేసాకైతే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి అయితే నేను ఓట్స్ చేస్తున్నాను, మసాలా ఓట్స్ అనమాట. మసాలా ఓట్స్ నార్మల్గా మనకి రెడీ టు ఈట్ దొరుకుతాయి కదా, అదైతే ట్రై చేశాను. టేస్ట్ చాలా బాగుంటుంది. అది ఒకసారి ఇంట్లోనే ట్రై చేద్దామని యూట్యూబ్లో చూసి అయితే ట్రై చేస్తున్నాను. ఫస్ట్గా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే టమాటా కూడా వేసుకోవాలన్నమాట. మసాలా ఓట్స్ కాబట్టి ప్రెగ్నెన్సీలో ఓట్స్ సేఫ్ అనమాట, సేఫ్ టు ఈట్ అనమాట. అందుకే నేను ఇలా ట్రై చేస్తున్నాను. నార్మల్గా ఓట్స్ తోటి దోశ అట్లా కూడా ట్రై చేసి తినొచ్చు. నేను ఓట్స్ తోటి దోశ కూడా ట్రై చేశాను. ఆ రెసిపీ కూడా మీకు నేను ఇక్కడ నెక్స్ట్ ఉప్పు, కారం, అలాగే కొద్దిగా పసుపు వేసి ఒక కప్పు ఓట్స్కి అయితే మనం 2 and 2.5 కప్ అలా వాటర్ వేసుకోవచ్చు అనమాట. కొద్దిగా సాఫ్ట్గా తినాలనుకున్న వాళ్ళు 3 కూడా వేసుకోవచ్చు. ఈ వాటర్ బాయిల్ అయ్యాక అయితే మన దగ్గర అది సాంబార్ పౌడర్ ఉంటుంది కదా, అదైతే వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది కొద్దిగా మసులుతున్నప్పుడు మనమైతే ఇందులో ఓట్స్ వేసేసుకొని లాస్ట్లో దగ్గర పడిపోయాక ఇందులో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్ట్ నిజంగా చాలా బాగుంది. హెల్దీ అని కూడా చెప్పొచ్చు. చాలా మంది పాలలో వేసుకొని తింటారు కదా, నాకైతే పాలలో నచ్చదు కాబట్టి పాలు ఊరికే తాగేసి ఇలా మసాలా ఓట్స్ ప్రిపేర్ చేసుకొని అయితే తినేస్తున్నాను. డైలీ రొటీన్ అయితే ఇలా ఉండకపోవచ్చు. ఒకరోజు డ్రై ఫ్రూట్స్, ఒకరోజు ఫ్రూట్స్ జ్యూసెస్ అలా తీసుకుంటున్నాను. మరి హెల్దీగా కాకుండా మనకి ఏది తినాలనిపిస్తే అది కొద్దిగానైతే తినేస్తున్నాను. ఇక్కడ నేను గ్రేప్స్ సాల్ట్ వాటర్లో వాష్ చేసి కాసేపు పక్కకైతే పెడుతున్నాను. ఆ లోపు లంచ్కి ప్రిపరేషన్ అయితే ఇక్కడ చేస్తున్నాను. 2 బాయిల్డ్ ఎగ్స్ అయితే బాయిల్ చేస్తున్నాను. నేనైతే ఒక్కటే తినేస్తాను, ఒకటి మా హస్బెండ్కి, ఒకటి నాకు అనమాట. అలాగే ఈరోజు కర్రీలోకి అయితే ఆలు ఫ్రై, అలాగే టమాటా చారు తినాలనిపించింది. అందుకే కొద్దిగా చింతపండు అయితే వాష్ చేసుకొని ఒక గిన్నెలో వేసేసి ఇలా పెద్ద టమాటా ఉంటాయి కదా, ఈ 2 కట్ చేసేసుకొని ఒక బౌల్లో అయితే వేసుకుంటున్నాను. ఇందులోనే కొద్దిగా సాల్ట్, మిరియాల పౌడర్, అలాగే పసుపు వేసేసుకొని కొద్దిగా బాయిల్ చేసుకొని వీటిని మంచిగా స్మాష్ చేసేసుకొని మనం రసం చేసేసుకోవడమే. ఇంకా లంచ్లోకి నేను ఆలు ఫ్రై జర్నీలో అయితే 3 months వరకు వామిటింగ్ సెన్సేషన్ అయితే ఉండేది. బాగా వామిటింగ్స్ అని కాదు కానీ ఏదైనా స్మెల్స్ చూస్తే పడకపోవడము, కొద్దిగా లైట్గా వామిటింగ్స్ అయితే అయ్యాయి. ఇప్పుడు కొద్దిగా 5 months వచ్చేసరికి అయితే సెట్ అయిపోతారు కదా ఎవరైనా. ఇంకా బాడీ చేంజెస్ ఉంటాయి కాబట్టి కొంతమందికి 9 months వరకు కూడా వామిటింగ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ లంచ్లోకి నేను ఆలుతో తినేసి ఈవినింగ్ అయితే నూడిల్స్ తిన్నాను. దీని తర్వాత స్వీట్ పొటాటో అయితే బాయిల్ చేసేసుకొని తినేసాను అనమాట. నైట్లోకి సేమ్ కర్రీ విత్ టమాటో రసం అనమాట. సో ఈ వీడియో హెల్ప్ఫుల్ అని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్